హలో డియర్ స్టూడెంట్స్, ఈరోజు నేను మీకు కెపాసిటెన్స్ టాపిక్ ఐఐటి జేఈ మెయిన్స్ లెవెల్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫస్ట్ మనకు తెలిసిన విషయం మీకు తెలుసు, కెపాసిటర్ సింబల్ ఇది. సో కెపాసిటర్ ఫంక్షన్ మనం ఎప్పుడైతే కెపాసిటర్కి సమ్ అమౌంట్ ఆఫ్ వోల్టేజ్ అనేది ఇచ్చినప్పుడు ఇందులో కరెంట్ అనేది మనకి ఫ్లో అయిన తర్వాత మనకి ఈ టూ ప్లేట్స్ దగ్గర మనకి ఛార్జ్ అనేది స్టోర్ అవ్వడం జరుగుతుంది. కెపాసిటర్ ఈజ్ నథింగ్ బట్ విచ్ స్టోర్స్ ది ఎలక్ట్రికల్ ఎనర్జీ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఎలక్ట్రోస్టాటిక్ ఫీల్డ్స్. ఈ రెండింటి మధ్యలో మనకి ఇక్కడ ఛార్జ్ చేసుకుంటుంది. సో దీనికి కెపాసిటర్కి ఫార్ములా ఏంటంటే స్టాండర్డ్ ఫార్ములా ఇది, గుర్తుపెట్టుకోండి. సి ఈజ్ ఈక్వల్ టు క్యూ బై ఏ. యూనిట్స్ ఫర్ కెపాసిటర్ ఈజ్ ఫారెడ్స్. సో డైరెక్ట్గా పాయింట్స్కి వచ్చేద్దాము. ఫస్ట్ టాపిక్ ఏంటి అంటే కెపాసిటెన్స్, ఎఫెక్టివ్ కెపాసిటెన్స్. ఎఫెక్టివ్ అంటే అర్థం ఏంటి అంటే ఒక 4-5 మోర్ దాన్ 2 కెపాసిటెన్స్ కలిపి ఒక సర్క్యూట్ ఇస్తారు. మోర్ దాన్ 2 కెపాసిటెన్స్ ఆ విధంగా ఉన్న సర్క్యూట్కి మనం ఈక్వలెంట్ రెసిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేస్తే దాన్నే ఎఫెక్టివ్ కెపాసిటెన్స్ అనొచ్చు, లేదా టోటల్ కెపాసిటెన్స్ ఆఫ్ ఏ గివెన్ సర్క్యూట్ అని చెప్పొచ్చు. సో ఇందులో సర్క్యూట్స్ అనేది మనకి జనరల్గా మనకి తెలుసు, సిరీస్ అండ్ ప్యారలల్ రెండు ఉంటాయి. సో ఇందులో మనం ఫస్ట్ కెపాసిటర్స్ ఇన్ సిరీస్ చూస్తాము. ఇది అయిపోయిన తర్వాత కెపాసిటర్స్ ఇన్ ప్యారలల్ అని చెప్తాను. ఇది బేసిక్ కాన్సెప్ట్, చాలా ఇంపార్టెంట్. ఈ కాన్సెప్ట్ అనేది మీకు అర్థమైతేనే మీరు ప్రాబ్లం చేయడానికి ఫార్వర్డ్గా కొద్దిగా మూవ్ అవుతారు, లేదంటే మీరు చేయలేరు. సో బేసిక్ కాన్సెప్ట్ జాగ్రత్తగా ఉన్నాను. సో ఫస్ట్ వన్ ఏంటి అంటే కెపాసిటర్స్ ఇన్ సిరీస్. ఇక్కడ సిరీస్ అంటే మీకు తెలుసు కదా, సిరీస్ కనెక్షన్ అంటే ఒక ఎలిమెంట్ తర్వాత ఇంకొక ఎలిమెంట్, వన్ ఆఫ్టర్ అనదర్ మనం ఎలిమెంట్స్ని కనెక్ట్ చేసి సప్లై ఇస్తే మనం దాన్నే సిరీస్ కనెక్షన్లో ఉంటాయి కాంపోనెంట్స్. సో ఇప్పుడు ఇక్కడ చూడండి, నేను ఒక 3 రెసిస్టర్ తీసుకున్నా. ఖచ్చితంగా మనకి ఇందులో మోర్ దాన్ 2, ఖచ్చితంగా మనకి 2 కంపల్సరీగా ఉండాలి, మోర్ దాన్ 2 కూడా ఉండాలి. 1 ఒకటే మాత్రం ఉంటే మాత్రం దానికి ఎఫెక్టివ్ కెపాసిటెన్స్ మనం ఫైండ్ అవుట్ చేయలేం. సో ఇక్కడ మనకి నేను ఒక 3 కెపాసిటర్స్ తీసుకుంటున్నా, C1, C2, C3 తీసుకుంటున్నాను. సో ఈ C1 ఇది ఒక కెపాసిటర్, C2, C3 3 కెపాసిటర్. ఈ మూడింటికి నేను సిరీస్లో కనెక్ట్ చేసి వోల్టేజ్ సప్లై ఇచ్చేసాను. సో ప్లస్ మైనస్ ఇది. సో ఇప్పుడు మనకి ఈ కెపాసిటర్కి ఇక్కడ మనకి C1 అని తెలుసు. సప్లై ఇచ్చిన తర్వాత కరెంట్ ఫ్లో అయిన తర్వాత ఇక్కడ మన ఛార్జ్ ఇక్కడ మనకి స్టోర్ అవుతుంది. సో కరెంట్ ఎప్పుడు కూడాను హయ్యర్ పొటెన్షియల్ టు లోయర్ పొటెన్షియల్కి ఇలా ఫ్లో అవుతుంది. కాబట్టి ఇందులో ఎంటైర్ సిస్టంలో సిరీస్లో కరెంట్ ఒకటే ఉంటుంది. కాబట్టి ఇట్ ఆల్వేస్ ఫ్లోస్ ఫ్రమ్ హయ్యర్ పొటెన్షియల్ టు లోయర్ పొటెన్షియల్. దట్స్ వై యూ కెన్ పుట్ హియర్ పాజిటివ్ ఛార్జ్ అని రాసుకుంటే ఇక్కడ నెగిటివ్ ఛార్జ్, ఇక్కడ పాజిటివ్ ఛార్జ్, నెగిటివ్ ఛార్జ్, పాజిటివ్ ఛార్జ్, నెగిటివ్ ఛార్జ్. ఇప్పుడు మనం ఏం చేద్దాం అంటే ఈక్వలెంట్ కెపాసిటెన్స్ మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఈక్వలెంట్ కెపాసిటెన్స్ ఫైండ్ అవుట్ చేయాలంటే ఫస్ట్ మనం ఇక్కడ C1కి ఒక ఈక్వేషన్ రాయాలి కంపల్సరీ. ఇక్కడ ఎంత మనకి దీని యొక్క ఈ కెపాసిటీ యొక్క కెపాసిటీ ఎంత ఉందో ఫైండ్ అవుట్ చేయాలి. దాని తర్వాత మళ్ళీ C2 ఫైండ్ అవుట్ చేయాలి. దాని తర్వాత C3 కూడా చూడాలి మనం. సో ఇప్పుడు మన ఈ సిరీస్ కనెక్షన్లో ఒకటి గుర్తుపెట్టుకోండి, వాల్యూ ఆఫ్ కరెంట్ అంటే ఛార్జ్ అనేది మనకి సిరీస్లో ఎక్కడ చూసినా, మీరు ఇక్కడ చూసినా, ఇక్కడ చూసినా కానీ ఛార్జ్ ఆన్ ఈచ్ కెపాసిటర్ అనేది ఎలా ఉంటుందంటే సేమ్ ఉంటుంది. అందుకే ప్రతి చోట నేను ఒకటే రిప్రజెంటేషన్ చేశాను. చూడండి ఒకసారి Q అని ఉంటుంది, ఎందుకంటే సిరీస్ కనెక్షన్లో వాల్యూ ఆఫ్ కరెంట్ సేమ్ ఉంటుంది. బట్ పొటెన్షియల్ అనేది మనకి డిఫరెంట్గా ఉంటుంది. వోల్టేజ్ అనేది మనకి ఇక్కడ ఒకటి ఉంటుంది, ఇక్కడ ఒకటి ఉంటుంది, ఇక్కడ ఒకటి ఉంటుంది. సో ఇక్కడ ఇచ్చిన మనం V అనేది సిరీస్లో ఇక్కడ V1గా డివైడ్ అయింది, ఇక్కడ V2గా డివైడ్ అయింది, ఇక్కడ V3గా. ఇదన్నీ మనకి పొటెన్షియల్ డ్రాప్స్ అనమాట అక్రాస్ ఈచ్ కెపాసిటర్స్. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఈక్వలెంట్ కెపాసిటెన్స్ ఫర్ ఎ గివెన్ కెపాసిటర్స్ వీఆర్ కనెక్టెడ్ ఇన్ సిరీస్, దీనికి ఫైండ్ అవుట్ చేద్దాం. C ఈక్వలెంట్ ఫైండ్ అవుట్ చేయాలి. సో సింపుల్ మనకి ఏంటంటే ఇప్పుడు ఇక్కడ C1 ఉందిగా, ఇక్కడ ఛార్జ్ ఉంది, ఇక్కడ ఏముంది V1 ఉంది. సో దీనికి నేను ఒక ఈక్వేషన్ ఏం రాయొచ్చు, మనం ఛార్జ్ ఈక్వేషను సింపుల్ V = C1 V1 అని రాసుకోవచ్చు. మళ్ళీ నేను దీనికి ఏమని రాస్తాను, ఇప్పుడు ఇది నేను ఫస్ట్ దానికి రాస్తాను. ఇక్కడ అన్నిటికీ నేను Q అనేది ఎందుకు కామన్గా పెట్టాను, ఇక్కడ ఈ కెపాసిటర్కి నేను ఈక్వేషన్ రాసిన Q = C1 అనే వస్తుంది. యాక్చువల్గా కెపాసిటర్ ఫార్ములా అంటే C = Q/V.
దీంట్లోంచి మనం క్యూవీస్ కూడా ఏం రాయొచ్చు, సివి అని రాసుకోవచ్చు కదా. అదే నేను ఇక్కడ రాసా, ఇక్కడ నేను క్యూ ఈక్వేషన్ రాసా, C1V1 వస్తుంది. అదే దీనికి ఏమొస్తుంది, మళ్ళీ క్యూ ఈజ్ ఈక్వల్ C2V2 వస్తుంది. మళ్ళీ దీనికి ఏమొస్తుంది, క్యూ ఈజ్ ఈక్వల్ C3V3 వస్తుంది. ఈ మొత్తంలో 3 దేనికి ఈక్వల్ అవుతున్నాయి, క్యూవే కదా. సో దట్స్ వై నేను ఒక్కటే ఇక్కడ క్యూ అని రాసి C1V1 C2V2 C3V3 అని రాసి ఈక్వల్ రాసి. ఇప్పుడు ఈ మూడిట్లో చూడండి ఒకసారి, ఛార్జ్ అనేది మనకి ప్రతి కెపాసిటీ దగ్గర సేమ్ ఉంది, బట్ వోల్టేజ్ పొటెన్షియల్ మాత్రం డిఫరెంట్గా ఉంది. దట్స్ వై ఇందులోంచి ఏమేమి రాసుకోవచ్చు, V1 ఈజ్ ఈక్వల్ Q/C1. మళ్ళీ ఇక్కడ ఏం రాసుకోవచ్చు, V2 ఈజ్ ఈక్వల్ Q/C2. మళ్ళీ ఇక్కడ కామన్ ఉంది, ఇక్కడ V3 ఈజ్ Q/C3. సో మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ మనకి V ఈజ్ ఈక్వల్ ఏమవుతుంది, V కాస్త V1 V2 V3గా డివైడ్ అవుతుంది. కాబట్టి సిరీస్ కనెక్షన్లో గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే వాల్యూ ఆఫ్ వోల్టేజ్ అనేది డిఫరెంట్గా ఉంటుంది. ఇప్పుడు మనం ఇక్కడ మనకి ఈ ఈక్వేషన్ మనకు తెలిసిందిగా V ఈస్ డివైడెడ్ V1 ప్లస్ V2 ప్లస్ V3గా. ఇక్కడ V1 వాల్యూ, ఇక్కడ V2 వాల్యూ, ఇక్కడ V3 వాల్యూ దీంట్లో సబ్స్టిట్యూట్ చేయండి. సో ఇప్పుడు క్లియర్గా చూడండి. సో ఇక్కడ నేను V ఈజ్ ఈక్వల్ టు V1 V2 V3 వాల్యూ సబ్స్టిట్యూట్ చేశాను. దీని మొత్తంలో కామన్ ఏంటి, Q కామన్ తీసుకున్నాను. 1/C1 ప్లస్ 1/C2 ప్లస్ 1/C3. సో ఇప్పుడు ఈ అన్నిటిని కలిపి నేను ఏ రాస్తా, Q/CS. CS అంటే ఈక్వలెంట్ కెపాసిటెన్స్ వెన్ వీఆర్ కనెక్టెడ్ దీస్ 3 కెపాసిటర్స్ ఇన్ సిరీస్ కనెక్షన్. సో ఇప్పుడు మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే కెపాసిటర్స్ అనేది సిరీస్లో కనెక్ట్ చేస్తే దానికి ఫార్ములా ఏమొస్తుందంటే 1/C1 ప్లస్ 1/C2 ప్లస్ 1/C3. ఇది మూడింటికి మాత్రం. అదే ఎన్ నెంబర్ ఉంటే +1 1/CN అని రాస్తాం. ఓన్లీ 2 కెపాసిటర్స్ అయితే 1/C1 ప్లస్ 1/C2, లేదా ఓన్లీ 2 కెపాసిటర్ అయితే C1 C2/C1 ప్లస్ C2 రాయాలి. ఇది మాత్రం కంప్లీట్గా రెసిస్టర్కి ఆపోజిట్గా ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. సో ఇప్పుడు దీంట్లో చూడండి, దీన్ని జనరల్గా మనకి సర్క్యూట్ మొత్తానికి ఈక్వేషన్ రాయొచ్చుగా. దీంట్లోంచి మనకి ఇది ఏమొస్తుంది, క్యూ. ఇది ఈక్వలెంట్ కెపాసిటెన్స్ కాబట్టి ఈ మూడింటి ప్లేస్లో ఇది మొత్తం ప్లేస్లో ఏం రాశాను, Q/CS రాశాను. ఇది ఈక్వేషన్ 1, ఈక్వేషన్ 2. ఇప్పుడు ఏదైతే ఈక్వేషన్ 2 ఇప్పుడు చూడండి ఒకసారి, సబ్స్టిట్యూటింగ్ 2 దీన్ని తీసుకెళ్ళి దీంట్లో సబ్స్టిట్యూట్ చేయండి. అప్పుడు ఏమైతే సింపుల్గా V అంటే ఏమొస్తుంది, త్రూ అవుట్ ద సర్క్యూట్కి Q/CS వచ్చు. ఇక్కడ V ప్లేస్లో ఈ Q/CS, ఇక్కడ ఏదైతే V ఉందో దాని ప్లేస్లో ఇది సబ్స్టిట్యూట్ చేయండి, Q/CS వస్తుంది. అప్పుడు మనకి దీంతో సేమ్ యాజ్ ఈజ్ లోపల తీసుకుని మల్టిప్లై చేసి Q/C1 ప్లస్ Q/C2 ప్లస్ Q/C3. దీంట్లోంచి మనం ఏం రాసుకోవచ్చు, Q కామన్ తీస్తే Q/CS ఈజ్ ఈక్వల్ టు Q/1/C1 ప్లస్ 1/C2 ప్లస్ 1/C3 అని వస్తుంది. ఓకే, సో ఇది సిరీస్ కనెక్షన్ ఆఫ్ కెపాసిటర్. నెక్స్ట్ వన్ ఏంటంటే మనకి కెపాసిటర్స్ ఇన్ ప్యారలల్. ఇది కూడా చెప్తాను ఈరోజు, జాగ్రత్తగా ఉండండి. సో ఇప్పుడు కెపాసిటర్స్ ఇన్ ప్యారలల్ అంటే ఇక 3 ప్యారలల్ అంటే అక్రాస్గా ఒక ఎలిమెంట్కి ఇంకొక ఎలిమెంట్కి అక్రాస్గా కనెక్ట్ చేయడమే, సేమ్ అన్నీ కూడా. సో ఇప్పుడు ఇదొక కెపాసిటర్ C1 C2 C3 అన్నీ కూడా ఎలా ఉన్నాయి, అక్రాస్గా ఉన్నాయి. సో కాబట్టి 3 కూడా ఎలా ఉన్నాయి, ప్యారలల్గా ఉన్నాయి. సో ప్యారలల్గా కనెక్ట్ చేసి ఇక్కడ ఒక ఇన్పుట్ సప్లై పొటెన్షియల్ ఇక్కడ నేను సప్లై ఇచ్చాను V. ఇప్పుడు ఈ ప్యారలల్ కనెక్షన్లో ఏంటి అంటే మనకి ఇక్కడ మనం ఎంతైతే V ఇస్తున్నామో వాల్యూ, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 10 ఉంటే ఇక్కడ కూడా 10 ఉంటుంది, ఇక్కడ 10 ఉంటుంది, ఇక్కడ కూడా 10 ఉంటుంది. బేసిక్ ఫండమెంటల్ గుర్తుపెట్టుకోండి. బట్ ఇందులో మాత్రం ప్యారలల్ కనెక్షన్లో ఛార్జ్ అనేది, కరెంట్ అనేది, మనం ఇక్కడ ఛార్జ్ అని మాట్లాడతాం, డిఫరెంట్గా ఉంటుంది. సో ఇక్కడ ఛార్జ్ అని డివైడ్ అవుతూ ఉంటుంది. అందుకే మనకి సో పొటెన్షియల్ ఆన్ ఈచ్ కెపాసిటీ సేమ్ బట్ ద ఛార్జ్ మేబీ డిఫరెంట్గా ఉంటుంది. సో జనరల్గా మనకి కెపాసిటీ ఫార్ములా అంటే ఈజ్వల్ Q/V. ఇందులో V రాసాం, Q/C. దీన్నే మనం స్మాల్ Q/Cగా రాసాం. అన్నిటికీ కూడాను నేను సింబల్స్ రాసి సైన్స్ క్లియర్గా రాశాను. సో ఇప్పుడు దీంట్లోంచి మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి, వోల్టేజ్ సేమ్ కాబట్టి మనం ఖచ్చితంగా ఫోకస్ చేయాల్సింది మనం ఈక్వలెంట్ కెపాసిటీ ఫైండ్ అవుట్ చేయాలి ఇన్ ప్యారలల్లో ఉన్నప్పుడు. సో ఈక్వలెంట్ కెపాసిటీ ఫైండ్ అవుట్ చేయాలి అంటే ప్రతి దగ్గర V1 సేమ్ ఉంది కాబట్టి ఇక్కడ V1 ఇక్కడ V ఉంటే ఇక్కడ V1 ఉంటుంది, ఇక్కడ కూడా VA ఉంటుంది, ఇక్కడ కూడా VA ఉంటుంది, ఇక్కడ కూడా VA ఉంటుంది. ప్రతి చోట V ఉంటుంది కాబట్టి V ఉంది, Q ఉంది, C1 ఉంది, V ఉంది, Q2 ఉంది, C2 ఉంది, V ఉంది, Q3 ఉంది, C3 ఉంది. ప్రతి కెపాసిటర్కి మన ఈ ఈక్వేషన్ మనం అప్లై చేసుకోవచ్చు కదా. సో సింప్లీ ఫ్రమ్ దిస్ వీ కెన్ రైట్ అది V ఈజ్ ఈక్వల్ టు ఏం రాసుకోవచ్చు, దీన్నే
కామన్గా ఉంది కాబట్టి V ఈజ్వల్ Q1/C1 రాస్తాం. మళ్ళీ V కామన్ కాబట్టి V ఈజ్వల్ Q2/C2 అని రాస్తాం. V కామన్ కాబట్టి మళ్ళీ Q3/C3 అని రాస్తాం. ఇప్పుడు మొత్తంలో మనకి కామన్గా ఇక దీంట్లోంచి మనం ఏం రాయొచ్చు, ఈ సర్క్యూట్ మొత్తంలో ప్యారలల్లో ఛార్జ్ అనేది మాత్రమే డిఫరెంట్గా ఉంటుంది. సో కాబట్టి దాన్ని మనం ఏం రాసుకోవచ్చు, సమ్ Q1+Q2 Q1+Q2+Q3 ఈజ్ ఈక్వల్ టు ఏం రాసుకోవచ్చు, దీంట్లోంచి మనకి Q1 అంటే మనకి దీంట్లోంచి ఏమొస్తుంది, V×C1, Q2 అంటే C2V2, Q3 అంటే సింపుల్ C3V. సో ఇప్పుడు దీన్ని సింప్లిఫై చేద్దాం. చూడండి, ఇందులో కామన్ ఏంటి, వీ కెన్ టేక్ యాస్ కామన్ C1+C2+C3. సో దీంట్లోంచి మనకి దీన్ని ఏం రాసుకోవచ్చు, ఈ V రాసేస్తున్నాం, Q/V అని రాస్తున్నాం, C1+C2+C3. దీన్ని ఈక్వేషన్ 1 అనుకోండి. ఇంకొక ఈక్వేషన్ నేను రాస్తున్నా, ఇది మొత్తానికి ఇది సర్క్యూట్ మొత్తానికి నేను రాస్తా. ఏ రాస్తున్నాను, సిపి అంటే సరే కెపాసిటర్స్ ఆర్ ఇన్ ప్యారలల్, Q/V అని రాస్తున్నాను. ఇప్పుడు ఇదొక ఈ సర్క్యూట్ మొత్తానికి ఈక్వేషన్. దీన్ని ఇండివిజువల్గా సాల్వ్ చేస్తే నాకు వచ్చిన ఈక్వేషన్ ఇది. ఇప్పుడు ఈ ఈక్వేషన్ నుంచి ఈ ఈక్వేషన్ రెండింటిలోంచి నేను అబ్జర్వ్ చేస్తే ఇక్కడ సిపి అనేది దేనికి ఈక్వల్ అయింది, Q/V. ఆల్రెడీ ఈక్వేషన్లో Q/V ఉందిగా, ఈ Q/V ప్లేస్లో సిపి అని రాసేయండి. సో కెపాసిటర్స్ మన ప్యారల్లో కనెక్ట్ చేసినప్పుడు ఫార్ములా ఏమొస్తుంది, సిపి ఈజ్ ఈక్వల్ టు C1+C2+C3. సింపుల్. సో ఇది కంప్లీట్గా ఈ కాన్సెప్ట్ అనేది మనకి దేనికి ఆపోజిట్ అంటే రెసిస్టర్స్కి. సో ఇప్పుడు దీంట్లోంచి మనకి మీరు చూడండి, ఓకేనా. ఇప్పుడు ఒక ఇంపార్టెంట్ పాయింట్ అనేది మీకు చెప్తాను. అది ఏంటి అంటే, ఇది గుర్తుపెట్టుకోండి, ఇది కొద్దిగా ఇంపార్టెంట్. ఇది అంటే ఎగ్జామ్లో అప్పుడప్పుడు కెపాసిటర్స్ అనేది సర్క్యూట్లో అన్నీ ఒకే వాల్యూ కలిగి ఉంటాయి. అన్నీ ఒకే వాల్యూ ఉన్నప్పుడు మీరు కనీసం ఒక 10 కెపాసిటర్స్ ఇచ్చారనుకోండి, అన్నీ ఒకటే వాల్యూ కలిగి ఉంటే ఏది సిరీస్లో ఉంటే ప్యారల్లో ఉన్నాయి, అన్నీ చిన్న చేసుకుంటా పోతే టైం చాలా కన్జ్యూమ్ అయిపోతుంది. సో అలాంటి పెద్ద ఉన్న వాటిని మనం ఎలా సాల్వ్ చేస్తామంటే సింపుల్, ఒకటే సేమ్ ఉన్నప్పుడు కెపాసిటర్స్ సేమ్ వాల్యూ ఉన్నప్పుడు చెప్తున్నాను. వెన్ n ఐడెంటికల్ కెపాసిటర్ ఈచ్ ఆఫ్ కెపాసిటీ సిఆర్ ఫస్ట్ కనెక్టెడ్ ఇన్ సిరీస్. అన్ని కెపాసిటర్ సిరీస్లో ఉన్నాయనుకోండి, మీరు సింపుల్ ఏం చేయదు, ఫస్ట్ అందులో అన్ని కెపాసిటర్, ఫర్ ఎగ్జాంపుల్ 10 కెపాసిటర్స్ ఉన్నాయి. ఈచ్ కెపాసిటర్కి వాల్యూ ఒకవేళ వాడు 10 ఫారెడ్స్ ఇచ్చారనుకోండి, సింపుల్గా మీరు ఏం చేయాలంటే 10/n ఉన్నాయి, 10 అని చెప్పాక 10/10 అని రాసి CS = 1 అని రాసేయడమే. సింపుల్గా ఇలా చేశారు, అప్పుడు టైం అనేది లెస్ టైంలో ఆన్సర్ వచ్చేస్తుంది. ఒకవేళ ప్యారలల్లో కనెక్ట్ చేశారు, ఒకవేళ ప్యారలల్లో ఒక 10 కెపాసిటర్స్ ప్యారల్లో కనెక్ట్ చేశారనుకోండి, అప్పుడు మీరు ఇమీడియట్గా ఏం చేయాలి, 10 సేమ్ ఉన్నాయి, ఒక్కొక్క దానికి 10 వాల్యూ ఉందనుకో, అప్పుడు ఏం చేయాలి, కెపాసిటర్ వాల్యూ ఎంత 10, ఎన్ని ఉన్నాయి 10 ఉన్నాయి కాబట్టి 2 మల్టిప్లై చేసి సింపుల్గా 100 అని రాశారు. ఒకవేళ ఒక సర్క్యూట్లో కొన్ని సిరీస్లో ఇచ్చి సేమ్ వాల్యూస్, కొన్ని ప్యారలల్లో ఉన్న సేమ్ వాల్యూస్ ఉన్నాయనుకోండి, అలాంటి వాటికి మీరు ఇలా ఇండివిజువల్గా చేసుకొని వాటికి రేషియో ఇలా ఫైండ్ అవుట్ చేయాలి. రేషియో, సో CS/CP = 1/n², ఇలా ఫైండ్ అవుట్ చేయాలి. ఇప్పుడు నేను మీకు దీని మీద ఒక చిన్న ప్రాబ్లం అనేది నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, చూడండి. అంటే కంప్లీట్ ఫండమెంటల్ బేసిక్స్ అనమాట. ఇప్పుడు ఇక్కడ మీరు చూడండి, ఇక్కడ 2 కెపాసిటర్స్ ఎలా ఉన్నాయి, సిరీస్లో కనెక్ట్ అయి ఉన్నాయి. ఇప్పుడు ఈ 2 కెపాసిటర్స్ మనకి సిరీస్లో కనెక్ట్ అయి ఉన్నాయి కాబట్టి మనం సింపుల్గా దీన్ని మొత్తం చేసుకుంటూ కూర్చోకూడదు. సిరీస్లో ఉన్నాయి కదా ఈ రెండు అని, C1 C2/C1+C2 అని ఎగ్జామ్లో చేసుకుంటూ మల్టిప్లై చేసుకుంటూ ఇంత టైం వేస్ట్ చేయకూడదు. CS ఫార్ములా ఏం చెప్పా, ఇప్పుడే C/n అని చెప్పాను. C వాల్యూ ఎంత ఐడెంటికల్గా ఉన్నాయి కదా, 2 ఉంది, 2 అని రాసి ఎన్ని ఉన్నాయి 2 ఉన్నాయి కాబట్టి క్యాన్సిల్ చేసి 1 ఇమ్మీడియట్గా రాసేయాలి. ఓకే. ఇంకొకటి, ఫర్ ఎగ్జాంపుల్ సేమ్ ఐడెంటికల్ కెపాసిటర్స్ ప్యారల్లో ఉన్నాయనుకోండి, ఈ ప్యారలలో ఉంటే మీరు 2 ఉన్నాయి కాబట్టి ప్యారల్లో ఏం చేస్తాం, సింపుల్ యాడ్ చేసేస్తాం. అది కూడా ఒక పాసిబిలిటీ, అది సింపుల్గా చేసుకోవచ్చు. 2 ఉన్నాయి కాబట్టి 2+2 చేసేస్తారు. ఒకవేళ దీనికంటే 2 ఉన్నాయి కాబట్టి డైరెక్ట్గా మనకి 2 × 2 4 చేస్తుంది. ఒకవేళ ఇక్కడ ఇంకొకటి నేను యాడ్ చేశాను అనుకోండి, అప్పుడు కూడా సింపుల్గా యాడ్ చేయడం. బట్ అన్నీ సేమ్ ఉంటే ఇలాంటి ఒక
ఒక 3 ఉంటే సింపుల్గా ఏం చేయకండి, ఇక్కడ 3 ఉంటే 3 అని రాసి సి అంటే 2 అని రాసేస్తే కథం 3 × 2 అంటే 6 వచ్చేస్తుంది. ఓకే, సో ఇది కంప్లీట్లీ అబౌట్ ఏంటి అంటే కెపాసిటర్స్ ఇన్ సిరీస్ అండ్ ప్యారలల్. ఇందులో మీకు ఏదైనా డౌట్ ఏమైనా అనిపిస్తే నాకు మళ్ళీ కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి.